హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ పొటాటో రైస్. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా పొటాటో రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాల పాటు బియ్యాన్ని నానపెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హోల్ స్పైసెస్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో అంతా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఎసురైతే 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ రెడీ. పిల్లల బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా ఎంతో టేస్టీగా తక్కువ సమయంలోనే ఈ రెసిపీని అయితే చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు రెసిపీ వెజ్ పులావ్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. టిఫిన్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే మసాలా దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో, బీన్స్, క్యారెట్, నౌకోల్, టమాటో వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.